ఈ నవరాత్రుల్లో ప్రత్యేకించి లలిత సహస్రనామం ఎలా చదువుకోవచ్చు? ఈ నవరాత్రులు అంటే లలిత సహస్రనామం ఈ మధ్య కాలంలో అందరు ఆడవాళ్ళకి హ్మ్. అంటే అందరికీ వచ్చు ఆ! యాక్చువల్‌గా ఆ! చూస్తే. హ్మ్. వాళ్ళు చూడ్డానికి పూజలు చెయ్యరు అలా కనిపించినా గానీ అలా చాలా మంది లలిత సహస్రనామం పారాయణం రెగ్యులర్‌గా చేస్తున్నారనమాట. ఓకే. అంటాం కదా! అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. హ్మ్. కాబట్టి ఆ అమ్మ దయ ఉండాలి అంటే ఈ నవరాత్రిలో 3 పూటలు మీరు పూజ చేస్తే గనక 3 పూటలు ఎవరికైతే ఓపిక ఉండి, టైం ఉండి పూజ చేస్తారో 3 పూటలు లలిత సహస్రనామం చదవండి. ఓకే. లలిత సహస్రనామము ఏదో రేస్ లాగా చదవడం కాదు. స్పీడ్‌గా హ్మ్. చదివేస్తూ ఉంటారు కొంతమంది. అవును. సో, కాస్త నెమ్మదిగా అన్నమాట. అంటే మనకి అర్థం అవ్వాలి. అమ్మవారికి కూడా అర్థం అవ్వాలి. అక్కడ మనం అర్థమవ్వాలి. అంటే అమ్మ మన ఎదురుగుండా ఉంది అని అమ్మని పొగుడుతూ ఉంటాం కదా! ఓకే. కాబట్టి ఆవిడకి కూడా అర్థం అవ్వాలన్నమాట. సో, హ్మ్. స్పష్టత ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం చదివే ప్రతి ఒక్క అక్షరం హ్మ్. చాలా స్పష్టంగా ఉండేలాగా చూసుకొని హ్మ్. 3 పూటలు లలిత సహస్రనామం చదవచ్చు. 3 కుదరని వాళ్ళు ఒకసారైనా సాయంత్రం పూట ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో హ్మ్. లలిత సహస్రనామం చదవడము. అయితే హ్మ్. ప్రత్యేకించి నవరాత్రిలో ఏంటంటే మొదటి రోజు హ్మ్. ఒకసారి చదువుతారు లలిత సహస్రనామం. రెండో ఓకే. రోజు 2 సార్లు. మూడో రోజు 3 సార్లు. ఓకే. అట్లా అలా చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా చాలా మందున్నారు. అలా ఓకే. చేస్తే చాలా ఎంతో పవర్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తది. అంటే మన చుట్టూరు ఉన్న హ్మ్. ఆ వైబ్ ఏదైతే ఉందో చక్కగా మారిపోయి ఓకే. అంతటా అమ్మే ఉన్నట్టు కనపడుతూ ఉంటది మనకి. సో, ఓకే. ఇలా ఎవరికైనా టైం ఉండి, ఓపిక ఉండి నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు ఇలా. ఓకే. ఈ లలిత సహస్రనామం చదవలేని వాళ్ళు హ్మ్. ఏదైనా ఫోన్‌లోనో లేకపోతే ఎందులోనైనా ప్లే చేసి వింటే అలా ప్లే సరిపోతదా? చేసి వినొచ్చు. ఓకే. ఆ వింటూ, వింటూ మీ చేతిలో కూడా ఒక బుక్ పట్టుకొని మీరు హ్మ్. కూడా ప్యారలెల్‌గా చదువుతూ ఉంటే ఓకే. మీకు రాను రాను అలవాటయిపోతూ ఉంటది. అయితే ఈ ఓకే. నవరాత్రిలో ఏంటంటే మీరు ఏ గుడికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా హ్మ్. అంత గ్రూప్‌లో ఉంటారు. వాళ్ళు చదువుతూ ఉంటారు. వాళ్ళతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే బావుంటది. ఓకే. ఈ నవరాత్రి పూజల్లో అతిగా మిస్టేక్స్ కొంతమంది తెలిసి తెలియక చేసే మిస్టేక్స్ ఉంటాయి. అవి ఏంటంటారు? హ్మ్. తెలిసి తెలవని మిస్టేక్స్ అంటే హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నవరాత్రి చాలా నిష్టగా చేసుకోవాల్సిన అవును. పూజలు. హ్మ్. మనం అనుకుంటాం ఏం పర్వాలేదులే అమ్మవారే గదా! ఏం కాదు. అమ్మవారు ఏమనదు. కాకపోతే అది మనకి భగవంతుడి పట్ల ఉన్న కమిట్మెంట్. హ్మ్. కాబట్టి ఆమెని శక్తి స్వరూపంగా పూజిస్తాం ఈ అవును. 9 రోజులు. హ్మ్. సో, ఇలాంటప్పుడు నిజంగా ఇంట్లో పూజ చేసినప్పుడు మిగతా వాళ్ళు గూడా హ్మ్. ఏదో ఇంట్లో కదా నా వైఫ్ పూజ చేస్తుంది గదా! హ్మ్. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. అవన్నీ అనుకునే వాళ్ళు గూడా చాలా ఉన్నారు. ఓకే. మా అమ్మ హ్మ్. పూజ చేస్తుంది కదా! పిల్లలు మేము బయట తిరగొచ్చు, బయట తినేయొచ్చు. ఓకే. మనం ఈ 9 రోజులు ఏం చేస్తాం నాన్ వెజ్ హ్మ్. తినము. అవును. మగవాళ్ళైతే ఆల్కహాల్ ఇట్లాంటి హ్మ్. వాటి జోలికెళ్ళరు. ఫ్యామిలీ పరంగా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉండకూడదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి గదా! హ్మ్. సో, అవన్నిటికి దూరంగా ఉంటూ హ్మ్. బ్రహ్మచర్యం పాటిస్తూ ఓకే. ఈ 9 డేస్ హ్మ్. ఉంటే సరిపోతుంది. గణేష్ చతుర్థి అంటే ప్రతి ఒక్క గల్లీలో గణేష్‌ని పెడతారు. కాకపోతే నవరాత్రికొచ్చేసరికి అమ్మవారి చాలా రేర్‌గా పెడతారు. ఎందుకు దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటారు? అమ్మ శక్తిని మనం తట్టుకోగలుగుతామా? ఓకే. అమ్మవారు శక్తి అదే. స్వరూపిణి కాబట్టి, ఆ హ్మ్. శక్తిని మనం తెచ్చి ఇలా పెట్టడానికి పెట్టాలి. లేదు. ఓకే. మనం అలా పెట్టినప్పుడు చాలా నిష్టగా, చాలా నియమంగా హ్మ్. ఉండాల్సిందే. ఆ నిష్ట, ఓకే. నియమంగా ఉండలేము అని ఏ ఒక్క పర్సెంట్ మీకు డౌటొచ్చినా హ్మ్. అసలు అలాంటి పనులు చేయడానికే లేదు. ఓకే.